శిల్పారామం పక్కనే ఉన్న చెరువు కట్ట గురించి మాట్లాడదాం సార్. అంటే దాన్ని మినీ ట్యాంక్ బండ్గా అప్పటి ప్రభుత్వం చాలా చేస్తామని చెప్పింది. అసలు దాని వెనుకున్న స్టోరీ ఏంటి సార్? సో ఇప్పుడు లైట్స్ పడ్డాయి, బట్ అది డెవలప్మెంట్ మేము చూడొచ్చా? వాట్స్ ద థింగ్ గోయింగ్ ఆన్ దేర్? 100% చూడొచ్చు. గతంలో ఏమైందంటే దాదాపుగా 50 కోట్లు ఖర్చు పెట్టినారని లెక్కలు. నాకు డీప్గా నేను పోలేదు, అవసరం కూడా లేదు. గతంలో పనిచేసే కాంట్రాక్టర్కే బిల్లులు రాక మధ్యలో పారిపోయిన సందర్భం ఉండే. కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతోటి ఫస్ట్ లైట్లు వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు 1.5 crore ముడా నుంచి శాంక్షన్ చేయించి ఆ బండి బ్యూటిఫికేషన్ చేయిస్తూ ఉన్నాం. దాని తర్వాత కొద్దిగా ఫండ్స్ తీసుకొచ్చి మిగతావన్నీ కూడా మెల్లమెల్లగా మనం పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా లేదా ఈవినింగ్ టైం స్పెండ్ చేసుకునేటట్టుగా మహబూబ్నగర్ వాసులు అక్కడ ఉండి స్పెండ్ చేసుకునే విధంగా తయారు చేస్తాం. కాకపోతే కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి పోతాం. నా ఉద్దేశంలో ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే నా నేచర్కి నా క్యారెక్టర్కు అది 100% కంప్లీట్ చేయగలుగుతా నమ్మకం ఉంటే తప్ప నేను చెప్పా.